ఫస్ట్ వీళ్ళకి నోటీసులు ఇస్తారు నిందితులకి. నిందితులు దానికి సమాధానం చెప్తారు. ఏమని? అక్క అవసరం లేదు, అది మా వ్యక్తి స్వాతంత్ర హక్కు అని చెప్పేసి. కాదు అని దాని మీద వీళ్ళు వాదనలు వినిపిస్తారు. ఈ వాదనలన్నీ రేపు పొద్దున పేపర్లలో ఫ్రంట్ పేజీ బ్యానర్లు వస్తాయి, టీవీల్లో డిబేట్లు వస్తాయి. వాళ్ళకేంటి భయం? నిజమైతే కనుక ఒప్పుకోవచ్చు కదా నార్కో అనాలిసిస్ టెస్ట్కి. అంత నిజాయితీ పరులు అయితే నాటకాలు ఆడుతున్నారు, వాళ్ళ అబద్ధాలను ఒప్పేసుకున్నట్టే, వాళ్ళందరూ దొంగలను ఒప్పేసుకున్నట్టే అని ఇలాగ అంటే మానసికంగా పబ్లిక్ ని కన్విన్స్ చేయడానికి అదొక గేమ్ నడుపుతారనమాట. అది ఎట్లాగూ కోర్టు రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు లేదు, వాళ్ళు ఒప్పుకోము అంటారు. ఒప్పుకోము అన్నప్పుడు ఆటోమేటిక్ గా చెల్లుబాటు అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. వీళ్ళు రెండో కోణం ఇంకొకటి ఏముంటుంది, నార్కో అనాలిసిస్ టెస్ట్ లో దీనికోసం బిగిన్ చేసి ఇంకొకటి అడగచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కాకాన్ ఉంది, అతను ఏమన్నారు, దాని పేరు ఏమంటారు, మైనింగ్ లో కుంభకోణం అన్నారు. మైనింగ్ కుంభకోణంలో మైనింగ్ గురించి కాకుండా అతని అకౌంట్ లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నటువంటి పాయింట్. అంతకుముందు దేని గురించి అన్నారు, అదేదో టోల్ గేట్ పెట్టారన్నారు. టోల్ గేట్ కి సంబంధించిన ఆధారాలు చూపెట్టి అడుగుతున్నారంటే లేదు, మీ అమ్మాయి అకౌంట్ లో 70 లక్షల రూపాయలు ఎవరో వేశారు మీతో పాటు అరెస్ట్ అయినటువంటి అతను, కాబట్టి అతను మీరు అందరూ చేసి ఉంటారు. ఇట్లాంటి అంటే ఫైనాన్షియల్. అప్పుడు దానికి ఏదో చెప్పారనుకోండి, ఆ పాయింట్ మీద కొత్త కేసులు ఏమైనా పెట్టచ్చా, అసలు ఇష్యూ కాకపోయినా సరే. ఇది ఒక వ్యూహం ప్రకారం నడుపుతున్నారు. మేబీ ఇదంతా కూడా నాకు తెలిసి ఢిల్లీలో ఇప్పుడు సిద్ధార్థ లోద్రా టీం ఈ ప్లానింగ్ వీళ్ళకి చెప్తున్నట్టుంది. ఎందుకంటే ఇదేదో ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ల ప్లానింగ్ కాదు అది.